నమస్తే. నిన్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజనోవా గారు తిరుపతి దేవస్థాన సందర్శనకి వెళితే ఆ విషయాన్ని కొంతమంది మణికిమాల వాళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు. అయితే ఒక 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని కొంతమంది వ్యక్తులు విమర్శించారని చెప్పి బాధపడిన వ్యక్తులు, అదే వ్యక్తులు ఈరోజు మరో స్త్రీని విమర్శించడం ఇది ఎంతవరకు కరెక్టు? మీ ఇంట్లో స్త్రీలా, ఇతర స్త్రీలు కాదా? అలాగే ఆమె తన మతాన్ని పాటిస్తూ ఇతర మతాలు గౌరవిస్తూ నిన్న తిరుపతి దేవస్థానానికి వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి సమర్పించి అన్నదాన నిమిత్తం 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ వడ్డించి ఆమె కూడా ఒక సామాన్య వ్యక్తిలా సాబంతి భోజనం చేసి ఎంతో మత సామరస్యాన్ని సమాజ శ్రేయస్సుకి తెలియజేస్తే అలాంటి వ్యక్తిని విమర్శిస్తారు. గత 5 ఏళ్లలో ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క దేవస్థానానికి కూడా సతీ సమేతంగా వెళ్ళని వ్యక్తి, మత సామరస్యాన్ని ఎక్కడ తెలియజేయని వ్యక్తి ఈరోజు మత సామరస్యాన్ని తెలియజేసే వ్యక్తుల్ని మీరు విమర్శించడం ఇది మీ విధానానికి నిర్వెత్తి నిదర్శనం. ఇలాంటి విధానాల వల్ల ప్రజలు ఒకసారి చూద్దామని మీకు 151 సీట్లు ఇస్తే మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 11 సీట్లు పరిమితం అయిపోయారు. అలాగే గతంలో మీ పార్టీకి సంబంధించిన